తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. మరో వారం పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంటుంది. ఓవైపు ఎండలు మండుతుండగా మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల క్రితం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోనూ వర్షం దంచికొట్టింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నదని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పగటి వేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి ఉంటుందని చెప్పారు. దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఎండల తీవ్రత నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొన్నారు. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 43 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. మరో వారం పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం ఉంటుంది. ఓవైపు ఎండలు మండుతుండగా మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల క్రితం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోనూ వర్షం దంచుకొట్టింది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఉష్ణోగ్రతల్లోని రకరకాల మార్పులు చూస్తున్నాము, ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఏప్రిల్ కూడాను వ్యాప్తికి కాపాడుతున్నప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే తూర్పు కనుమల్లో విపరీతమైనటువంటి వేడి గాలుల కారణంగానే 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్తుందని చెప్పి భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా దాదాపు 38 నుంచి 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అటు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు చూస్తున్న పరిస్థితి.
అయితే ఇదే పరిస్థితిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వేసవి తీవ్రమైన వడగాల్పులు ఏవైతే ఉన్నాయో ఈ వడగాల్పులు కూడా విపరీతంగా ఉంటాయి. ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే గడిచిన 2 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడాను దాదాపు 72 గంటల సమయాన్ని చూస్తున్నట్లయితే తెలంగాణలో పలు చోట్ల వర్షపాతం నమోదైతే ఆంధ్రప్రదేశ్ చూస్తున్నట్లయితే పూర్తిగా పొడి వాతావరణంతో పాటు హ్యూమిడిటీ విపరీతమైన ఉక్కపోత ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో విపరీతమైన ఉక్కపోతకు జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తెలంగాణలో మనం చూస్తున్నట్టే గడిచిన 2 రోజులు బట్టి అన్ని చోట్ల కూడా పలు చోట్ల విపరీతమైన వర్షపాతం నమోదైంది. మరోవైపు విపరీతమైనటువంటి విండ్ స్పీడ్ కూడా ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది. మరో 24 గంటల్లో ఇటు ఆదిలాబాద్ కావచ్చు, మరోవైపు కొమరంభీం కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే విపరీతమైనటువంటి వడగాల్పుల కారణంగా తీవ్రమైనటువంటి ఎండ కారణంగా కూడాను మేఘాలు వర్షించే అవకాశం ఉందే తప్ప ఎటువంటి ఇక వేరే వాతావరణం ఎటువంటి మార్పులు లేవని చెప్పి సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా బంగాళాఖాతం ఏదైనా అల్పపీడనం ఏర్పడితే తప్ప వర్షాలకు ఎక్కువగా ఛాన్స్ అయితే ఉండదని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైనా మనం చూస్తున్నట్లయితే తిరుపతి వర్షపాతం తప్ప భారీ వర్షం అయితే అక్కడ లేదని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఇప్పటికే ఈ ఉత్తరప్రదేశ్ ఒప్పుకోగా మరో ఎండవేడి తెచ్చుకోలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పి పగటిపూట ఉదయం 8 గంటల నుంచే ఏదైతే ఉష్ణోగ్రతలు దాదాపు 40 నుంచి 45 నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎక్కువ వారిని కూడా జారీ చేసినప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంత తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ కొత్త చేసిన పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో ఇప్పుడు తెలంగాణ పక్షులు నేను చెప్పినట్టు ఆసియాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ప్రాంతాల్లో మధ్యాహ్నం 3-4 గంటల పాటు వర్షపాతం నమోదయ్యే అవకాశం మరోవైపు దాదాపు 30 నుంచి 40 డిగ్రీల వాయువేగంతో ఎదురుగాలు ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే నెల్లూరు కావచ్చు, మరోవైపు ఒంగోలు, ఈ ప్రకాశం ఏరియా అంతా కూడా విపరీతమైన ఎండవేడి మిక్స్గా ఉంటుంది. అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో, ఉత్తరాంధ్ర, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా విపరీతమైన ఒక్కపోట మరియు ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి దాదాపు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి పెట్టినట్టుగా ఈరోజు మనం చూస్తుంటే 24-25 తేదీలో ఇదే పరిస్థితి మరో 45 గంటల పాటు వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రామగుండం ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అదే సమయంలో పగటి వేళ 36 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి ఉంటుందని, దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైనే ఎండల తీవ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొంది. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలో ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలు ఏంటి? మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు కురవటం, కొన్ని చోట్ల వాతావరణం చల్లబడడం, మరికొన్ని చోట్ల చూసినట్టయితే ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్ తో పాటు
ఇటు నిజామాబాద్, అదేవిధంగా ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఇతర హైదరాబాద్ లో కూడా ఈ ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే సుమారుగా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేడిగాలులు, వడగాలులు వీస్తుండటంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు దంచి కొడుతుండటంతో జనం అయితే అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అక్కడక్కడ కొంత వాతావరణం చల్లబడింది అన్నటువంటి నేపథ్యంలోనే మరుసటి రోజు అక్కడ ఎండలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ లో కూడా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఒక్కొక్కసారి 45 డిగ్రీల దాటిపోతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా తీసుకున్నట్టయితే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలో కనుక 44 నుంచి 45 డిగ్రీలు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సింగరేణి ప్రాంతం అయితే వేడి అంటే ఒక కొలిమిని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా సింగరేణిలో ఎందుకంటే ఓసిటీ గనులు ఉన్నాయి, ఇటు భూగర్భ గనులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు వెలికితీత పనులలో సందర్భంగా కొంత బొగ్గు మంటలు అంటుకొని ఫైర్ కూడా ఏర్పడంతో దాంతో పాటు అటు గనుల్లో వేడి, ఇటు బొగ్గు మంటలు కూడా అంటుకుంటున్నటువంటి నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సింగరేణి వ్యాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించినటువంటి ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లా కావచ్చు, ఇటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా, అదేవిధంగా అటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా, జయశంకర్, భూపాలపల్లి, యాదాద్రి, ఈ ప్రధానంగా ఈ జిల్లాలు ఏవైతున్నాయి ఈ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే 44 నుంచి 45 డిగ్రీల నమోదవుతుండడంతో కార్మికులు కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొలిమిని తలపిస్తుంది. ఎందుకంటే ఎండలు తీవ్రతరం దాల్చడంతో జనమైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా 42 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో కూడా నమోదవుతుండడంతో ఎండవేడికి తట్టుకోలేక పగటి పూట కూడా అత్యవసరం అయితే గానీ తప్ప ప్రజలు ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో 45 నుంచి 46 అంటే ఇటు ఆదిలాబాద్ కావచ్చు, అటు నిజామాబాద్, అదేవిధంగా అటు ఉమ్మడి కరీంనగర్, అటు ఈ ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈ జిల్లాలలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు కూడా వీస్తుండడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4 వ్యక్తులు వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్ గా తీసుకున్నట్టయితే ఎండ వేడిమికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలు అయితే గానీ రోడ్లపైకి జనం రావటం లేదు. మధ్యాహ్నం వేళ ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జనం లేక కర్ఫ్యూను తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ వాతావరణం చూసుకున్నట్టయితే ఉమ్మడి మన రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కూడా చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వాతావరణం చల్లబడిపోయి కొంత ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని జిల్లాల్లో చూసినట్టయితే ఎండ వేడిమి అధిక ఎండలు దంచి కొడుతుండడంతో జనమైతే అల్లాడిపోతున్నారు. ఉదయం 10 నుంచి 10 లోపు పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం 6 తర్వాత రోడ్లపైకి వస్తున్నారు. అత్యవసర పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ముఖానికి గొడుగు, నెత్తిపైన గొడుగులు పెట్టుకోవడం, లేకపోతే నెత్తిపైన టవాళ్ళు చుట్టుకోవడం, లేకపోతే ముఖానికి గుడ్డలు తీసుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంకా ఎండలు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా 45 డిగ్రీలు ఎక్కడైతే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఎక్కువ తిరగకూడదు. దానివల్ల ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అంతేకాకుండా వడగాలులు వీచి వడదెబ్బ తగిలి చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎండలో తిరగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి చూస్తున్నారు. అదేవిధంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఉక్కపోతతో అయితే జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఫ్యాన్లకు, కూలర్లకు, ఏసీలకే పగటిపూట పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి ఇంకా రాబోయే కాలంలో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.